నమస్కారం. నా పేరు పండల సాయిబాబా గౌడ్, మదనపల్లి గ్రామం. మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. వాస్తవానికి పోయిన ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఊరిని ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు సంపాదించుకునేది, ఊరి మీద దోచుకునేది అదే చూసిరు. వాస్తవానికి ఊరిని గాలికి వదిలేసారు. యువతకు ఒక ఛాన్స్ ఇచ్చి, పండల రుత్వికకు ఒక ఛాన్స్ ఇస్తే ఆమె అభివృద్ధి చేస్తుందని నేను చెప్తున్నాను. ఈ ఊర్లో మెయిన్గా రెవెన్యూ సమస్య దేని గురించి అంటే, ఇది మదనపల్లి ఉమ్మడి మదనపల్లి పాతండ, కొత్తండ, మదనపల్లి 3 గ్రామ పంచాయతీలు గారి 3 ఉమ్మడి పంచాయతీ ఉండే. కేసీఆర్ సార్ రాకముందు, కేసీఆర్ సార్ వచ్చినాక ఏమైందంటే గ్రామ పంచాయతీలు డివైడ్ చేసినప్పుడు ఏమైందంటే మదనపల్లి పాతండ, కొత్తండ, మదనపల్లి డివైడ్ అయినప్పుడు హైవే ఉంది కదా, హైవే నుంచి అక్కడ మదనపల్లికి డివైడ్ చేసిరు రెవెన్యూ. హైవే నుంచి ఇటుపక్క 50 సర్వే నెంబర్ మొత్తం కొత్తండకి ఇచ్చేసారు. మిగతా పట్ట ల్యాండ్స్ ఇవన్నీ చెప్పేసి పాతండకి ఇచ్చారు. అయితే యాక్చువల్లీ అది రెవెన్యూ తప్పు డివైడ్ అయింది. ఎందుకు డివైడ్ అయిందంటే, ఇది గచ్చిపోయి తండ ఇక్కడ 50 సర్వే నెంబర్లు ఉంటే ఈ రెవెన్యూ కొత్త తండకు వస్తుంది. ఈ ఓట్లు మొత్తం తీసుకునేది మదనపల్లి గ్రామ పంచాయతీ. ఇక్కడ డెవలప్మెంట్ ఎవరు చేయాలి? ఈ రెవెన్యూ కొత్త తండకు వచ్చినప్పుడు మదనపల్లి వాళ్ళు ఎట్లా డెవలప్ చేస్తారు? చేయలేరు. అయితే ఇది ప్లాన్గా ఏం చేశారంటే, ఈ తండకు డెవలప్మెంట్ చేయొద్దని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మన పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసి ప్లాన్తో సహా వాళ్ళకు రెవెన్యూ మేము తీసుకుంటే అక్కడ మొత్తం ఏమున్నాయంటే పట్ట ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం తోటలు ఉన్నాయి. వాళ్ళకి డెవలప్మెంట్ లేదు. నాయకులు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ తండ ఓట్లు తీసుకుంటారు, ఈ తండను డెవలప్ చేయట్లేదు వాస్తవానికి. అయితే మదనపల్లి గ్రామ పంచాయతీలో ఈ తండలో 350 ఓట్లు ఉన్నాయి. ఇది మేజర్ ఓట్ బ్యాంక్ ఇది వాస్తవానికి. అయితే ఈ ఓట్ బ్యాంక్ యూజ్ చేసుకొని వాళ్ళు సర్పంచులు అవుతారు, ఉప సర్పంచులు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, అన్నీ అవుతారు, కానీ ఈ తండను డెవలప్ చేయట్లేదు. ఈ రోడ్డు కనీసం ఒక 7 years నుంచి రోడ్డు ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఎందుకు? 100% నేను గెలిస్తే తండ రెవెన్యూ మారుస్తా, కలెక్టర్ సార్ కంప్లైంట్ పెట్టి 100% ఈ రెవెన్యూ మదనపల్లికి తీసుకెళ్లి ఈ తండను డెవలప్ చేసే బాధ్యత నాది. టెంపుల్స్ అన్ని పడవడేసిరు. లాస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఏది పట్టించుకోలేదు. రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు ఏది పట్టించుకోలేదు. నాకు ఒక అవకాశం ఇస్తే 100% నేను డెవలప్ చేసి చూపిస్తా తండను, మదనపల్లి విలేజ్ని 100%. స్వామి టెంపుల్ డెవలప్మెంట్ లేకుండా అది శిథిలావస్థకు చేరే స్థాయికి వచ్చింది. దాన్ని రాజకీయాలు ఆ టెంపుల్ పైన రుద్దేసి దాని డెవలప్మెంట్ ఆపేసిరు. ఇంకోటి, మాకు రేషన్ బియ్యం పాతండలో ఇస్తారు. యాక్చువల్లీ ఎక్కడ రేషను ఏ ఊర్లో ఆ ఊర్లోనే ఇవ్వాలి. మా నాయకుల లోపం వల్ల పాతండ మేము పోయి అక్కడ తెచ్చుకుంటే రోడ్ల పైన వెళ్ళే ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరికైనా రోడ్డు ఎలా ఉంది సార్, యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబానికి బాధ్యత ఎవరు? అలాంటి రేషన్ బియ్యం కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పిస్తా. నాకు ఒక ఛాన్స్ ఇస్తే 100% డెవలప్మెంట్ చూపిస్తాను నేను.